మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సమృద్ధిని మనం చూడాలి అని అంటే మొదటిగా ఓ వాస్తవాన్ని గమనించాలి. ఏమిటి ఆ వాస్తవం? నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు దేవుని కుటుంబములో సభ్యునిగా చేరుతున్నావు. దేవుని కుటుంబములో నువ్వు సభ్యునిగా చేరినప్పుడు నువ్వు దేవుని కొడుకు అవుతున్నావు, దేవుని కుమార్తె అవుతున్నావు. దేవుని బిడ్డలుగా మనం అంగీకరించబడినప్పుడు మనల్ని పోషించే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. అనగా మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడే తీరుస్తాడు. ఏలియాకున్న అవసరాన్ని ఇప్పుడు ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? ఏలియా, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నీ ఆహారం పట్టుకు రమ్మని చెప్పి నేను కాకోలములకు సెలవిచ్చాను. అంటే అర్థం ఏమిటి? నీకు కష్టము రాక మునిపే ఆ కష్టము తీర్చడానికి ఏర్పాట్లు నేను చేసేసాను. అది దేవుడు చెప్తున్నాడు. మీకేమైనా అర్థమైందా? నీకు కష్టము రాక మునిపే ఆ కష్టము